వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో చలి తీవ్రత అయితే పెరిగిపోతుంది. సో వాతావరణ శాఖ ఎక్కడ ఎంత సెంటీమీటర్స్ ఉన్నాయో అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేసింది. ఫస్ట్ చూసుకున్నట్టయితే మారడపల్లి మండలంలో కనిష్ట ఉష్ణోగ్రత 14.8 సెంటీమీటర్స్. అలాగే అటు బహద్పూర, హిమాయత్ నగర్, నాంపల్లి, బండ్లగూడ, హఫీజ్ నగర్, చార్మినార్ మండలాలలో ఈ మండలాల్లో వచ్చేసి 16.3 సెంటీమీటర్స్ ఉష్ణోగ్రత అయితే నమోదైంది. సో ఎస్పెషల్లీ తెలంగాణలో చాలా జాగ్రత్త ఉండాలి. అండ్ హైదరాబాద్ ఈ మండలాలలో అయితే ఇంకా అప్రమత్తంగా ఉండాలనేసి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. సో లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఇంకా చాలా ఎక్కువ ఉంది చలి అనేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు నవంబర్ స్టార్టింగే కాబట్టి ఇప్పటికే ఇంత చాలా ఎక్కువ కావడం ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలనేసి వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తుంది. ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉందనేసి కూడా చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే బషీరాబాద్ లో వచ్చేసి 16.6 సెంటీమీటర్స్ నమోదైంది ఇవాళ చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిరుమలగిరిలో ఎప్పటి లేనిది ఈ రోజు చాలా తీవ్రత ఉందనేసి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. 16.7 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్కొండలో 16.9 సెంటీమీటర్స్ ఉన్నాయనేసి వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే షేక్పేట్ 17 సెంటీమీటర్స్ ఉందనేసి తెలియజేసింది. అలాగే ఖైరతాబాద్ లో 17.8 సెంటీమీటర్స్ ఉన్నదని వెల్లడించింది వాతావరణ శాఖ. అండ్ నెక్స్ట్ అమీర్పేట్ ఎప్పుడు రద్దీగా ఉండే ప్లేస్, అలాంటిది చాలా చలి తీవ్రత అయితే పెరిగిపోయింది అమీర్పేట్ లో 18.4 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది అమీర్పేట్ లో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ లో 18.5 సెంటీమీటర్స్ అయితే నమోదైంది ఇవాళ చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లోనే ఇంత సెంటీమీటర్స్ ఎక్కువ నమోదైంది, కానీ విలేజ్ లో ఇంకా ఎంత ఉంది ఏంటి అనేది అఫీషియల్ గా అయితే వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తుంది. కానీ ప్రజలు ఎక్కడున్నా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి. సో దీనికి సంబంధించిన దుస్తులు కూడా చాలా జాగ్రత్తగా మంచి వేసుకోవాలనేసి వాతావరణ శాఖ వెల్లడించింది. అండ్ ఒక టైం నుంచి ఒక టైం దాకానే బయటికి వెళ్తే ఇంకా బాగుంటది అనేసి వాతావరణ శాఖ వెల్లడించింది. సో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి ముందు రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడే ఇంత స్టార్ట్ అయిందంటే ఇంకా ముందు ఇంకా చాలా తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేసి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. తస్మా జాగ్రత్త అనేసి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది.